అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. గురించి చెప్పాలంటే చాలా మెమరీస్ ఉన్నాయండి మాకు. మేము 87, 88 బ్యాచ్ అండి. మేము అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. మేము ఆడుకున్నాము, చదువుకున్నాము, అన్నీ ఇక్కడేను. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. మెమోరీస్ టీచర్స్ గారితో మెమోరీస్ బాగున్నాయండి. టీచర్ గారు విజయకుమారి టీచర్ గారు, దేవసేన టీచర్ గారు, మాస్టారు వాళ్ళు దయానంద్ మాస్టారు అని ఉండేవాళ్ళండి. మాకు హిందీ మాస్టారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. కానీ మాస్టారు బాగా మమ్మల్ని బాగా తీర్చిదిద్దారు. అలాగే టీచర్స్ అప్పుడు కొట్టినా కూడా పిల్లలు పేరెంట్స్ ఏమనుకునేవాళ్ళు కాదండి. అలా ఉండబట్టే మాకు ఇప్పుడు చదువు వచ్చినాయి, మేము ఇంతటి వాళ్ళం అయినాము. అలాగే మమ్మల్ని బాగా తీర్చిదిద్దారు. ఈ స్కూల్ గురించి మేము ఇంకా ఎంత చెప్తున్నా కూడా ఇంకా చెప్తూనే ఉంటాం. కానీ టీచర్స్ అందరూ బాగా మాట్లాడేవాళ్ళు అండి, బాగా చెప్పేవాళ్ళు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కూడాను. ఓకే, థ్యాంక్ యూ. పీవీఆర్ స్కూల్లో చదవడం అంటేనే ఒక గొప్ప మాకు. అది ఇది 100 సంవత్సరాలు వేడుక చేసుకున్నాం. ఇప్పుడు పాత మిత్రులన్నీ ఇప్పుడు కలుసుకున్నాము. అది మా లెజెండరీ హెడ్ మాస్టర్ గారు హనుమంతరావు గారు మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారండి. ఆ క్రమశిక్షణతో నేను ఇప్పుడు ఒక స్కూల్కి ప్రిన్సిపల్, ఎన్ఆర్ ఒలింపియాడ్కి ప్రిన్సిపల్గా వచ్చాను. మా పిల్లల్ని కూడా అదే క్రమశిక్షణతో నేను పాటించేలా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నాకు ఈ స్కూల్లో చదవడం వల్ల చాలా గర్వంగా ఉంది. మేము మా ఫ్యూచర్ని బాగా తీర్చిదిద్దుకున్నాము. మేము మా హనుమంతరావు గారు, కొప్పోలు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు చదివాము. మాకు ఉపాధ్యాయులందరూ బాగా టీచ్ చేశారు. మేము ఇలా ఉన్నందుకు గురువు గారులందరికీ ధన్యవాదాలు. హలో, నమస్తే అండి. ఈ స్కూల్లో చదివినందుకు చాలా గర్వంగా, చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను. ఎంతోమంది మా సార్స్ని, ఎంతోమంది టీచర్స్ని అందరినీ చూసి 5 సంవత్సరాలు ఈ స్కూల్లో చదివి చాలా గొప్పగా బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ చాలా ఉన్నత స్థితిలో ఉండి చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నానండి. ఇంకా ఇదే విధంగా ఇక్కడే చూసుకుంటూ మరింత జరగాలని, ఇటువంటి కార్యక్రమాలు మరింత జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నారు. ఈ పూర్వ విద్యార్థులకు నా ఆఫీసులు, ఈ టీచర్లందరికీ నా నమస్కారములు తెలియజేస్తున్నానండి. ఈ శతాబ్దోత్సవాలకు వచ్చేసినటువంటి బ్యాచ్లందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది అద్భుతంగా జరిగింది. ప్రతాప్ గారు ఆలోచన ఎక్సలెంట్. దానివల్ల అందరూ ఎన్ని బ్యాచ్లు వచ్చారో అందరూ గత స్మృతులను నెమరేసుకుంటూ ఎంతో ఆనందంగా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. దీనికి ప్రతాప్ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ అందరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై పీవీఆర్. అందరికీ శుభాహ్వానం. 2 రోజులు జరిగిన ఈ పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలు అందరినీ ఎక్కడికో తీసుకెళ్ళాయి. వాళ్ళ బాల్యంలో వాళ్ళ గత స్మృతులని నెమరేసుకుంటూ
అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ బాలికల్లా అయిపోయి వాళ్ళ ఎంతో ఆనందాన్ని పంచుకున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవ కమిటీకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీవీఆర్ స్కూల్ పూర్వ విద్యార్థిని 1981-82 కొంచెం సైలెంట్ 81-82 బ్యాచ్. మేమంతా ఎంతో ఆనందంగా ఈ ప్రోగ్రాంకి వచ్చాము. దిల్ ఖుషి ఎంజాయ్ చేశాము. అలాగే మా సోదరుల కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఈ కమిటీకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా తమ్ముడు కూడా కమిటీ మెంబరు, ఇద్దరు కూడా ధన్యవాదాలు. శుభదినం. దరిదాపులు 82వ సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని మేము 10th క్లాసు తర్వాత ఇవాళ రీయూనియన్ అయ్యి ఈ 2000 శైలజ వాటరా నువ్వు నాకే మాదాసు ఇవాళ 1981-82లో బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ మేమందరం కూడా ఇక్కడికి విచ్చేసి నిన్న ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎంతో అత్యుత్సాహంగా పార్టిసిపేట్ చేసి వీటన్నిటినీ సక్సెస్ చేసినందుకు మా వాళ్ళందరికీ కూడా మా బ్యాచ్ మేట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు లేనిదే ఈ 81-82 బ్యాచ్ లేదు. ఎందుకంటే మేము అందరం కూడా అప్పటి నుంచి ఇవాళ దాకా కూడా అందరం అందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో యాపిల్ గ్రూప్, వీఆర్ ద యాపిల్ గ్రూప్. సో అవర్ యాపిల్ గ్రూప్ ఇస్ లాంగ్ లివ్ యాపిల్ గ్రూప్, లాంగ్ లివ్ యాపిల్ గ్రూప్, లాంగ్ లివ్ యాపిల్ గ్రూప్. మా గ్రూప్ లో అడ్మిన్ అయినటువంటి మా పద్మశ్రీకి, అట్లనే యాక్టివ్ పర్సన్ మా గీతాంజలి వరప్రసాద్కి, ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఎస్పీ గారు, మా సత్యం గారికి, అట్లనే ఇక్కడ విచ్చేసినటువంటి అడ్వకేట్స్ మా సమీర్ కానీ, అట్లనే ఇక్కడున్న వివిధ హోదాల్లో ఈ స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి నా ప్రాణమిత్రుడు మా సుబ్బయ్య శర్మకు కానీ, వారు ఇవాళ కూడా ఇదే స్కూల్లో పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ, అట్లానే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మహాదేవ్ కానీ ఇతరులు అందరూ కూడా ఇగో ప్రెస్ వాళ్ళు మా చందుగాడు కానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త కాశీ కానీ, ప్రముఖ వ్యాపారవేత్త సీనుగాడు కానీ, ప్రముఖ రైస్ కింగ్ మా మాలా శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇవాళ జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపి చేసినందుకు మళ్ళా దీనికి సక్సెస్ మీట్ మేము పెట్టుకుంటాం. ఆ సక్సెస్ మీట్ని అదిరిపెట్టేట్టు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సభాముఖంగా తెలియజేస్తున్నాం విత్ కన్సల్ట్ అవర్ ఎస్పీ. నేను సక్సెస్ మీట్ని మా వాళ్ళందరూ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం, బాగా సక్సెస్ చేస్తాం. సమీర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నాడు, దయచేసి తక్కువ మాట్లాడితే ప్రార్థిస్తూ ఇప్పుడు మా తరఫున మా అడ్మిన్ గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. బైక్ చూసి పారిపోతున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. 1982 10th క్లాస్ బ్యాచ్ ఈరోజు 100 సంవత్సరాల పీవీఆర్ స్కూల్ ఫంక్షన్ సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అయిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే మా బ్యాచ్లో ప్రత్యేకత ఏంటంటే అసలు ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరపాలనే దానికి నాంది మా వాళ్ళే. ఎందుకంటే ఎవరికి ఆలోచన రాలేదు. ఫస్ట్ మన శాండిల్య ఒక దొరికాడు, ఒక బకరా, మా బ్యాచ్ బకరానే సీనియర్ బ్యాచ్. వాడిని తీసుకొచ్చి చక్కగా బుజ్జి
వాడు తీసుకొచ్చి అమెరికా నుంచి వచ్చాను అది ఇది అని చెప్పేసి మొత్తం చెప్పేసి యాపిల్ గ్రూప్ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయని చెప్పారు. యాపిల్ గ్రూప్ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి, మనకేం ఖర్చు కాదు, మొత్తం నీకు ఎందుకు క్యారీ అని చెప్పారు. వాడు నిజమే అనుకొని కమాన్ అన్నాడు. సరే అని తర్వాత తెలిసి అమ్మ ఖర్చు అంతా నేను పెట్టాలని చెప్పి పారిపోయాడు. ఆడు పారిపోయినా పర్లేదని చెప్పేసి శాండీలా మన ఆరికి ప్రతాప్ అలాగే మన సూర్యప్రకాష్ వాళ్ళందరూ కూడా అందరికీ మాట్లాడి చక్కగా 3-4 నెలల నుంచి హైదరాబాద్ అటు ఇటు ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాలు మన వాళ్ళు ఎక్కడున్నారు అందరినీ సేకరించి అందరితో మాట్లాడిన తర్వాత మాకు కూడా అనిపించింది, అరే పీవీఆర్ స్కూల్కి అంతకుముందు క్యాజువల్గా చదువుకున్నాము, మన మాస్టర్లు మంచివాళ్ళు, డిసిప్లిను, కొట్టినా సరే మనకు అసలు ఏమనిపించే కాదు. కొట్టకపోతే మన పేరెంట్స్ అడిగేవాళ్ళు మా అబ్బాయిని ఎందుకు కొడతలేదు, మిగతా వాళ్ళని ఎందుకు కొట్టరని. ఈరోజు అలా పరిస్థితి లేదు, కానీ అలా కొట్టి చదివించబట్టే మనకు డిసిప్లిన్ వచ్చింది అనిపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా మనకి స్వర్గీయ వెంకటేశ్వర మాస్టర్ గారు, అలాగే ప్రభాకర మాస్టర్ గారు, ఇప్పుడు లైవ్లో ఉన్న మన రామ్మోహన్ మాస్టర్ గారు, అలాగే కొప్పల హనుమంతరావు మాస్టర్ గారు అయితే దాదాపు అందరూ ఆయన చేతిలో తన్నులు తిన్నారు. అలా నిలబడి గేటు దగ్గర ఇచ్చేసేవాళ్ళు. నన్ను మాత్రం ఏ రోజు కొట్టలే ఆయన అనేవాళ్ళు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీడు స్పోర్ట్స్, వీడు మా స్కూల్ ఛాంపియన్ అన్న ఫీలింగ్ ఉండేది సార్కి. ఏ రోజు కూడా పాపం కొట్టలేదు, ఆయన కొట్టాలన్నా దొరకడని ఆలోచన లేదు. కానీ హైదరాబాద్లో చక్కగా కలిశాడు. లేదు పాపం అసలు ఎప్పుడు నేను ఊరికి టెస్టింగ్ చేసేవాడిని, సార్ పక్క నుంచి వెళ్తుంటే ఏమన్నా కొడతారా అని. వెళ్ళరా అని వేసేవాడు. ఆయనకి అదొక అభిమానం. పాప ఆయన అసలు గుర్తుపట్టలేదు, కానీ హైదరాబాద్లో ఒకసారి ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే నేనే హైదరాబాద్ ఉండి అసలు ఎంత ఆనందంగా ఉందంటే, ఇంత పెద్ద హోదాలో ఉన్నోళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న డాక్టర్స్, ఎక్కడో బిజినెస్ మ్యాన్లు, వీళ్ళందరూ కూడా మన స్కూలు మన బ్యాచ్మెంట్స్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ రోజుల్లో మా బ్యాచ్లో ఇంజనీర్స్ ఎక్కువ, మా బ్యాచ్లో అసలు బీటెక్ చదివిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చక్కగా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. తర్వాత బ్యాచ్ వీళ్ళందరూ ఆధారం పోలీసులు అంటే ఏ ఉద్యోగాలు లేక మేము ఏదో జనరల్ మ్యాథ్స్ చదివి BA BCom అని చెప్పేసి ఏదో మేము వెళ్ళిపోయాం. కానీ వీళ్ళందరూ మేధావులు, మేమెంత బ్యాక్ బెంచి అయినప్పుడు కూడా వీళ్ళందరూ మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించారంటే బ్యాక్ బెంచ్ కూడా గ్రేట్. మా స్పోర్ట్స్ పర్సన్ అసలు జంప్ చేస్తున్నాడు, చేప దూకుడని ఆ 6 feet అవలేలకు దూకేవాడు. మేము ఆ రోజుల్లోనే నేను సినిమా చూసినట్టు వీడు దూకుతుంటే మేము దూకలేక వీడు దూకుతుంటే చూసేవాళ్ళం. అదొక డెమో, సరదా, టైం పాస్. ఆ రోజు ఇన్ని ఫోన్లు లేవు కదా, అలా చేప దూకుడు దూకాలి, ఈ జంపుడు దూకాలి అలా అని చెప్పేసి రుక్మిణి కూడా మాతో పాటు అప్పుడు కబడ్డీ ఆడుతుండేది, మైథిలి, లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా. లక్ష్మిణి దూకేది కదా, దూకేవాళ్ళు చూస్తున్నవాళ్ళ కబడ్డీ ఖోఖో, మైథిలి, రుక్మిణి వీళ్ళు. ఆ రోజు వెంకటేశ్వర మాస్టర్ గారు చక్కగా, నరసింహ మాస్టర్ గారు, మా సుబ్బయ్య సార్ మాత్రం బ్యాటింగ్ చేస్తూ 100 కొట్టేవాడు, నాట్ అవుట్ బ్యాట్స్మెన్. వీడు గవాస్కర్ అని పేరు. వీడికి మ్యాచ్ ఓడిపోతున్నామన్నా కూడా డిఫెన్సే, ఓడిపోతున్నావురా రేపు రన్ను తీరా అంటే వీడికి తోడాడు ప్రసన్న, వాడు కూడా అంతే. కానీ చాలా అవసరాలు, ఎంత ఆనందం అంటే ఆ రోజు ఇప్పుడు అంతా వచ్చేసి ఆప్యాయంగా మేము మామూలుగా ఇక్కడ నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ అంటుంటారు, కానీ రే అని చెప్పేసి ఎవడు పలకరించేవాడు ఉండడు. మాకు ఆ ఫీలింగ్ ఉండదు లోపల, వాడు ఎవడో అందుకే ఒంగోలు వచ్చినప్పుడు కాశీగాడు నేను రే అని, వీడు ఎక్కడున్నా సరే వీడు నేను వాడు. అలాగే రూపా మ్యాచింగ్ సెంటర్ సీన్ గాడు, పులివంకరం గాడు, బజార్ వెళ్తే వీడు ముగ్గురు మాత్రం కనిపిస్తారు. వీడైతే రాత్రి ఉదయం 9 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడు, పూర్తిగా ఏదో కాలంలో వ్యవహరిస్తున్నాడు. అందుకని కానీ ఒంగోలు వస్తే మనకి కనిపించేది వీళ్ళే, ఈ 4-5. మా సుబ్బయ్య, వీడు మాదాస్ అంటే వీడు ఎక్కడ షాపులో దూరితే వాడు అసలు కనిపించడు. మిగతా అంతా చాలా హ్యాపీ, అదొక ఆనందం. థ్యాంక్ యూ.
స్టూడెంట్స్ ఈరోజు ఈ మా పీవీఆర్ స్కూలు 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలకి పాల్గొనడానికి మాకు పుట్టినప్పటి నుంచి ఇవాళ సంక్రాంతి ఆనందం కలిగింది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను తాత రామకృష్ణ 1985-86 బ్యాచ్ పిఆర్ఎస్లో చదివాను. మా 4 తరాల నుంచి మేము ఈ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాము. ఈ నా శతాబ్ది వేడుకలు ఈ విధంగా జరగడం చాలా సంతోషదాయకము. మాకు సంక్రాంతి పండుగ 4 రోజుల ముందే ఒంగోలు వచ్చింది. అదే ఈ పండుగ ఇదంతా కూడాను. మన పీవీఆర్ 100 సంవత్సరాల సందర్భంగా పాత స్టూడెంట్సు కొత్త స్టూడెంట్సు అందరూ కలిసి సంక్రాంతి పండుగ ఇక్కడే జరుపుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి మిత్రులకి విద్యార్థులందరికీ మా 84-85 మీ బ్యాచ్ 85-86 బ్యాచ్ అందరూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.